దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. మీరు ఎవరికైనా సరే ఫోన్ చేసుకోవాలి. ఇట్స్ ప్రాంక్ కాల్. మీరు ఫోన్ చేసుకున్న తర్వాత మీ పేరు చెప్పకూడదు. కాసేపు వాళ్ళని ఆడుకోవాలి. ఎవరు ఎక్కువసేపు ఎవరిని ఆడుకుంటే వాళ్ళు గెలిచినట్టు. నువ్వు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నావు? రాకేష్. జబర్దస్త్ రాకేష్. రకాష్ అనియా. జబర్దస్త్ రకాష్ అనియా. ఆర్పి బెస్ట్ ఫ్రెండ్. హలో హలో అంటే నమస్కారం అండి. నమస్కారం అండి. హలో ఎవరండి మీకు? నా పేరు కుమారి అండి. నేను శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నానండి. నేను మీ జబర్దస్త్ ఎప్పుడు చేస్తానండి. నాకు కూడా ఒక అవకాశం ఇస్తారా అండి మీరు? నేను బాగా చేస్తానండి. మీ అదే ఆర్పి గారు ఎవరు ఉంటారు కదండి, ఆయన కంటే చాలా బాగా చేస్తానండి నేను. ఒక్క ఛాన్స్ అండి. మీరు ఎవరికి ఫోన్ చేశారండి? మీరు రాకేష్ గారే కదండి? కాదండి, సారీ, రాంగ్ నెంబర్ అండి. ఏండి అలా అభిమానులతో అబద్ధాలు ఆడకూడదండి, చాలా తప్పు. దట్ వాస్ రాకేష్. రాకింగ్ రాకేష్. ఇప్పుడు ఎవరు చేద్దాం అనుకుంటున్నాను? సురేఖవాణి అండి. ఓకే, లెట్స్ కాల్ సురేఖవాణి. హలో హలో అండి, చెప్పండి. మేము ఆత్రేయపురం నుంచి వచ్చామండి. మీకు పూతరేకులు అంటే చాలా ఇష్టం అంట కదండి. మీకు బెల్లం పూతరేకులు పంపమంటారా లేకపోతే చక్కెర పూతరేకులు పంపమంటారా? ఒక 100 పంపించమంటారా అండి? నాకు అసలు స్వీట్ ఇష్టం లేదురా. ఎవరు నీకు చెప్పారు? సర్లేండి, మీరు ఇప్పుడు హీరోయిన్ లో ట్రై చేస్తున్నారంట కదండి. నేను హీరోలో ట్రై చేస్తున్నానండి. కాస్త మీరు నాకు హీరోయిన్ లో పెట్టండి. ఇప్పుడు నేను నీకు హీరోయిన్ గా డేట్స్ ఇవ్వాలా? అవునండి. నువ్వు నా హైట్ సరిపోవురా. స్టూల్ వేసుకుంటాను లేనండి. చంటి అనే సరిపోతాడా అండి? హలో, మాట్లాడుతున్నారు? మేమా అండి, ఇక్కడ ఏదో గృహలా ఉందండి, సిగ్నల్ సరిగ్గా అందలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే మీకు అంది. ఓకే, ఇంతకీ ఏం కావాలి నీకు? మీరు నా పక్కన హీరోయిన్ గా యాక్ట్ చేస్తారా అండి? ఏండే ఒక పాట పాడండి. ఏండే ఎవరా నువ్వు అసలు? ఏండి మీకు తెలియకుండా ఎలా ఉంటారండి మేము? చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రేమ్ కుమార్ అండి. కార్తీక్ మాట్లాడుతున్నావా? మీ దండం పెడతా. మా ఊడు 3 రోజుల నుంచి అన్నం కూడా తింటాం. ఎట్టైనా ఒక సినిమాలో హీరోగా పెట్టిస్తే ఏమైంది నీకు? ఏం వారికే ఎట్టున్న వారికే మర్చిపోయినానన్న తమ్ముడు సత్యం. కొంచెం అన్నా ఉండాలి. ఏదో 4 సినిమాలు వచ్చినప్పుడు మనిషిని మర్చిపోయినావమ్మా నువ్వా? ఏం కూర ఇంట్లో? షూట్ లో ఉన్నాను. అక్కడ సాంబార్ ఉంటుంది, గెరిటి దాంట్లో పెట్టి చెప్తా ఉండు. హలో అండి, అన్నయ్యతో మాట్లాడారు కదండి. కార్తీక్ ఎలా ఉన్నావురా? బాగున్నాను ఆంటీ. మీరు పర్సనల్ మాట్లాడుకోవడానికి ఇక్కడ లైన్ గలపలా, బయట మాట్లాడుకోండి. కనుక్కో, పొద్దున మజ్జిగ రాత్రి మజ్జిగ తాగుతున్నారా? టిఫిన్ చేశారా? ఇడ్లీలో చట్నీ బాగుందా? మాట్లాడరా. మాట్లాడు, మొత్తం మాట్లాడన్నయ్య. హాయ్ చంటి. హలో, ఇది నా షో నా ఇష్టం అనే చిన్న ప్రోగ్రామ్ లో ఇలా ప్రాంక్ కాల్ మాట్లాడానంటే మీకు ఫోన్ చేసి మీ ఇంట్లో చట్నీ బాగుందా, మీరు కట్టుకునే చీర ఎంత కాస్ట్లీ, ఇవన్నీ అడుగుతాడేంటి వీడు? తెలుసు, మీ షో కూడా చూస్తున్నాను అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ షో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ నాన్న. వీళ్ళందరినీ అడిగి కనుక్కున్నాం ఎవరు గెలిచారు అనేది. ఓకే, జెన్యూన్ గా చెప్పాలమ్మా. చలో 1 2 3 ఎవరు గెలిచారు? హలో, ఎవరమ్మా మాట్లాడేది? ఇందాక కాల్ చేశారు కదండి, చెప్పండి. ఎవరు? ఇందాక అమ్మాయి మాట్లాడింది. అవునమ్మా, మా చెల్లెలే మాట్లాడింది. ఓకే, అంటే అమ్మాయిలు మాట్లాడితే రివర్స్ ఫోన్ చేస్తారా మీరు? కాదండి, అదే ఎందుకు ఫోన్ చేశారు ఏంటి అంటే ఆమెకి జబర్దస్త్ లో చేయాలని ఉందంట. ఇస్తావా ఇవ్వవా ఛాన్స్? బెదిరిస్తున్నారేంటి? లేకపోతే నీ చాక్లెట్ ఇచ్చి బతిలాడతా. సార్, మీరు ఒక ఆర్టిస్ట్ తో మాట్లాడుతున్నారన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు. బడా ఆర్టిస్ట్ మీరు ఎవరండి? మీరు ఇంత రూడ్ గా మాట్లాడుతున్నారు. ఏ ఊళ్ళో ఆర్టిస్ట్ అయ్యా నువ్వు? ఒక్క నిమిషం ఆగు, నీ సంగతి చెప్తా. ఒక్క నిమిషం ఆగు.
మా చెల్లి హలో 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 మీ చెల్లి ఎందుకండి మీరు మాట్లాడారు? హలో మీ చెల్లి ఎందుకు సార్? అమ్మాయిలతో ఎందుకు సార్ మీరు మాట్లాడండి? హలో ఏ పూరా నేను మగాడితో మాట్లాడుతున్నా. అరే నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు ముగ్గురు అయితే మా చెల్లితో మాట్లాడరా. నీ అబ్బారే మీరు అలా గలీజుగా మాట్లాడదు చెప్తున్నాను, అర్థమైందా? ఒక ఆర్టిస్ట్ మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది. రాకేష్ గారండి, అది నేర్చుకున్నాను. రాకేష్ గారండి నమస్తే అండి. అమ్మ మీ అన్నయ్యకి అమ్మ. అండి ఏంటండి మా అన్న అలా బెదిరిస్తారేంటండి మీరు? నేను బెదిరించలేదమ్మా, ఆయన నన్ను బెదిరిస్తున్నాడు. నిజం చెప్పండి, మీ అన్నయ్య చాలా మంచోడండి. మీరు చూడండి మీ అన్నయ్య మంచితనం ఆ మాటల్లోనే అర్థం అవుతుంది. దరిద్రంగా మాట్లాడుతున్నాడు, ముందు మాట్లాడటం నేర్చుకోమను. మా ఇంటికి అన్నం వస్తావారా నువ్వు? హలో సార్. అరే రావా రాను మా ఇంటికి భోజనానికి రా నడువు చెల్. భోజనానికి పిలిచే పద్ధతి అంటే అది. అరే అవులే అన్నం పెడతా రావా నీ చిట్టి అన్నం పెడతారా? ఎవడన్నా ప్రేమగా పెడతాడు కానీ. అరే ఓ సాంబార్ మొత్తం పోస్తా నీకు రా నువ్వు రా. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు? నువ్వు మజ్జిగ తింటావురా? అరే నువ్వు మజ్జిగ తింటావురా నువ్వు? అరే నాకు మజ్జిగ అలవాట్లేదు సార్. అరే బిడ్డ నీకు బెండకాయ కూరలో మధ్యలో దొండకాయ వేసి పిసికి కూర వేస్తే కొడుక. ఒక్క నిమిషం మీ దోస్తు మాట్లాడతాడా? భోజనానికి నడు అవులే ఇంటికి రాను. ఆగు మా దోస్తు మాట్లాడతాడు, నీకు మంచి మర్యాద తెలియట్లే. ఆగు. ఎవరంటే మాట్లాడదు? అదే మా చెల్లెడికి ఎక్కడ ఒక అవకాశం ఇవ్వబడ సార్. మీరేమండి? మీరు చిన్న తమ్ముడా? అవునండి రాకేష్ గారు. ఫ్యామిలీ జబర్దస్త్ చిక్క ఫ్యామిలీలా ఉంది. అలా అడగండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. హలో మీరు అలా ఏడుస్తున్నారేంటండి? హలో 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 తనకి నవరసాలు వచ్చు సార్, నాకు తెలుసు, నిన్నే చూసాను. ఏం వేస్తుందో తెలుసు. ఆడపిల్లలకి జబర్దస్త్ మేమే ఆడపిల్లలకి గెటప్లు వేసుకుంటున్నాం, ఇంకా ఆడపిల్లలు ఎందుకండి? లేదు సార్. సార్ మీరు మందు తాగలట కూడా బయటికి వెళ్ళట. మందా? ఇగో నువ్వు హలో పెద్ద మనిషి, హలో నువ్వు ఆడపిల్ల గెటప్లు వేస్తున్నావు, చూడలేక సస్తున్నావు, అందుకే ఆడపిల్లల్ని తీసుకోమని చెప్తున్నాం. ఏమా మీకు దిమాగ్ చెప్పే మాట్లాడకండి సార్. మధ్యలో మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడతావు. మీరు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారేంటండి? హలో మేము ఏడికెళ్ళి మాట్లాడుతున్నామో తెలుసా నీకు? కేసు పెడతాను ఏమనుకున్నారు చెప్తున్నారు. అరే నువ్వే పెద్ద కేసు, మళ్ళీ నీ మీద కేసారా? హలో హలో మేము ఏడికెళ్ళి మాట్లాడుతున్నాం తెలుసా నీకు? నువ్వు ఎక్కడైనా మాట్లాడు, నాకెందుకు అని నీకు యాక్టింగ్ రాదు, డైలాగ్ ఫోన్ లో మాట్లాడడం రాదు, ఎందుకురా నువ్వు? ఇంకా సిగ్గులేదు. ఈ చేతులతోటి తెలుసా నీకు? చెప్పనా ఇక్కడ ఆడియన్స్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? వాళ్ళు అడుగుతున్నారా? దే ఆర్ ఆస్కింగ్ మీ వాట్ ఇస్ దిస్? ఈ చేతులు తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఇంతకీ నీతో మాట్లాడిన అమ్మాయి ఎవరో తెలుసా? కానీ మంచి స్లాంగ్ తో మాట్లాడిందన్న, మంచి ఆర్టిస్ట్ అయి ఉంటది నాకు తెలిసి. పేరు తెలియదన్నా, సారీ. అంటే అమ్మాయి మాట్లాడతావు, పేర్లు అడగవారా? నీకు మీ గురువు గారికి ఇదే అలవాటారా? ఎవరు ఫోన్ చేసినా ఒక గంట సేపు మాట్లాడడం? నేను మాట్లాడలేదు, అందుకే పెట్టేస్తానన్నా. మళ్ళీ రివర్స్ ఎందుకు చేసావురా? రివర్స్ అంటే ఇప్పుడు లైన్ లో ఉండు. ఈ చేతులతో ఏం జరిగిందంటే, మర్యాదగా ఫోన్ లో మా ఆడియన్స్ కి హాయ్ చెప్పి ఒక పాట పాడు. ప్రేక్షకులందరికీ హాయ్, నేను మీ రాకేష్. అదెవడు అడిగాడు? పాట పాడు. నేనేం పాట పాడినా? సరే అయితే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి హాయ్, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే 3 చెప్పు. ఇప్పుడు చెప్పు. రాకేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ టు నా షో. నా ఇష్టం, చాలా బాగా మాట్లాడేవరా. ఇంతసేపు నీతోటి మాట్లాడింది యానీ తెలుసు కదా? వండర్ఫుల్ ఆర్టిస్ట్, నంది అవార్డు గ్రహీత. ఇంకేమైనా ఉన్నాయా చెప్పాల్సింది? థ్యాంక్ యూ సో మచ్. ఈ చేతులతో ఏం జరిగిందో చెప్పేస్తున్నా ఆడియన్స్ కి. బాయ్. సో మొత్తానికి
తిరిగి రాకేష్ ఫోన్ చేయించుకొని మరి ప్రాంక్ కాల్ ఆడుకునే వ్యక్తుల్లో ఈడో టైపు. మొత్తానికి నా ప్రాంక్ కాల్ నేషనల్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీనిలో ఎవరు గెలిచారు జెన్యున్ గా చెప్పండి. ఓకే, మొత్తానికి ఆయన గెలిచింది.